ఈరోజు మన జీవితంలో కూడా ఎందుకని అనేక కష్టాలు, ఎందుకని అనేక నష్టాలు, ఎందుకని అనేక ఆర్థిక సమస్యలు, ఎందుకని కుదరని రోగాలు? ఒకవేళ మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీ మనస్సుకు మనస్సాక్షికి తట్టేది ఏమిటో తెలుసా? ఆ తప్పు నేను చేశాను కాబట్టే అప్పటి నుండే నాకు ఈ దరిద్రం పట్టుకుంది, కాబట్టి ఈరోజు నేను దరిద్రుడిగా ఉన్నా. నీకు తెలుసు, ఈరోజు నీ జీవితంలో కలిగి ఉన్న కష్టానికి, నష్టానికి, ఇరుకు, ఇబ్బందికి, వ్యాధి బాధకు సాధారణమైన కారణం ఏమిటంటే తెలిసి నువ్వు వేసిన తప్పటడుగు వల్ల, చేసిన తప్పు వల్ల. ఒప్పుకుంటావా? ఎందుకని గుమ్మములు కాలిపోయినాయి? ఎందుకని గోడలు కూలిపోయినాయి? వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని హెచ్చరిక చేశాడు. పెందల కడనే తన సేవకులను పంపించి, వద్దర్రా, ఇది చెయ్యొద్దరా, ఇలా చేయొద్దరా, జీవించకండి, ఈ మార్గం మంచిది కాదని దేవుడు ఎంతగా వారిని హెచ్చరిక చేసినా వాళ్ళ మాట వినలా. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎల్లప్పుడూ కోపపడేవాడు కానే కాదు. కనికరము చూపించడంలో ఆయన త్వరపడేవాడు. 70 సంవత్సరాలు మిమ్మల్ని నేను శిక్షిస్తా, కానీ 70 సంవత్సరాల తర్వాత మళ్ళా నేను మీ మీద కనికరపడతా. మళ్ళా చెదరగొట్టిన నేనే చెదిరిపోయిన మిమ్మల్ని అందరినీ తిరిగి మళ్ళా యెరూషలేముకు తీసుకొస్తా. ఈరోజు మళ్ళీ ఎవరైనా చెదిరిపోయారా? ఎవరైనా కుప్పకూలిపోయారా? చేసిన తప్పును బట్టి, దేవుడు విధించిన శిక్షను బట్టి ఎవరైనా ఏదైనా కోల్పోయి ఈరోజు ఎలా బ్రతకాలో తెలియక, బ్రతుకు తెరువు లేక, మానసికంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను కుప్పకూలిపోయారా? అలా కూలిపోయిన మీలో ఎవరైనా చేసిన పాపాన్ని బట్టే, చేసినటువంటి తప్పును బట్టే, నేను చేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను కాబట్టే ఈ దుస్థితి, ఈ దుర్గతి నాకు పట్టింది అని చెప్పి మీరు ఎవరైనా పశ్చాత్తాప పడుతున్నారా? అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మిమ్మును కనికరించి పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి మళ్ళా మీ చేతికి అప్పగిస్తాడు.